గోదావరి నది ఒడ్డున ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు మరియు పట్టణాలు ఉన్నాయి. అందులో భద్రాచలం, రాజమహేంద్రం వంటివి కొన్ని. గోదావరి నది పాపికొండలు దాటిన తర్వాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి విస్తరించి ఇక్కడకు కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర 7 పాయలుగా చీలి డెల్టాని ఏర్పరుస్తుంది. 12 ఏళ్లకు ఒకసారి ఇక్కడ పుష్కరాలు జరుగుతుంటాయి. ధవళేశ్వరంలో గోదావరి ఒడ్డున రామపాతాల రేవు నుంచి కొండపైకి జనార్దన స్వామి ఆలయానికి మెట్ల మీద పైన ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు. ఎందుకు ఈ ఆలయం ప్రఖ్యాతి చెందినది అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, పురాణాల ప్రకారం భూమిపై వెలిసిన తొలి వైష్ణవ ఆలయం. బ్రహ్మాండ పురాణం ఆధారంగా ఈ ఆలయం కృతయుగం ఆరంభంలో వెలిసినట్టుగా తెలుస్తుంది. చాళుక్యుని కాలం అంటే 11వ శతాబ్దం నాటిది దీని చరిత్ర. చాలా సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆసక్తికర విషయం ఏంటంటే, జనార్దన స్వామి ఆలయం వద్ద స్వయంగా బ్రహ్మర్షినాథునిచే ప్రతిష్ఠించబడిన సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. పూర్వం ఇది ఒక కొండ క్రింద ఉండేది అండ్ ఈ ఆలయం నుండి కాశీకి సొరంగ మార్గం ఉండేదట. కాలక్రమేణా ఆ సొరంగ మార్గం అరణ్యంగా మారడంతో ఆ మార్గాన్ని పర్మనెంట్గా మూసివేశారు. అకార్డింగ్ టు మైథాలజీ, వేదవ్యాసుడు తపస్సు ఆచరించిన ప్లేస్ ఇది. అండ్ విభీషణుడు శాపగ్రస్తుడవ్వగా ఇక్కడికి శ్రీరాముడు వచ్చి విభీషణుడిని విడిపించారట. ఆంజనేయ స్వామి కోరిక మేరకు సీతారాములు విడిచిన పాదాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీనాథుడు వంటి తెలుగు కవులు ఈ దేవాలయం గురించి ప్రస్తావించడం గమనార్హం. జనార్దనమూర్తిగా అవతరించారు. ఈ జనార్దనమూర్తిగా అవతరించిన ఈ సంతాన గోపాల స్వామి వారి యొక్క ఆలయం పూర్వంలో ఒక కొండ గృహ కింద ఉండేది. ఆ కొండ గృహలోంచి కాశీకి వెళ్ళేటువంటి దారి ఉండేది. కాలక్రమేణా ఆ కాశీ నుండి వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా అరణ్యంగా తయారైపోవడంతో ఈ యొక్క రాకపోకలు నిషిద్ధము అని చెప్పి, ప్రమాదకరములు అని చెప్పి ఈ యొక్క గృహని మూసివేయడం జరిగింది. పదమూడే అర్థం ఇక్కడే ఈ స్వామి స్వామి సేవ చేస్తున్నాను. అది నా పేరు అంకుల్ లేదన్న. చిన్నప్పటి నుంచి ఈ సన్నిధిలోనే ఇప్పుడు నా గురువు 82 వచ్చింది. ఆ స్వామి ఇచ్చాడు నాకు. ఆయన దర్శనార్థమే నాకు వయసు పెరగడం కారణం. వారిని వారి కుటుంబాన్ని ఆ లక్ష్మీ జనార్దన స్వామి వారు అత్యధికి ఆయురాలను నిర్వహించగా కోరుతున్నాము. దేవుడి దగ్గర ఒకసారి ఆన్ చేసి ఆవిడ
వారిని వారి కుటుంబాన్ని ఆ లక్ష్మీనారాయణ స్వామి వారు అత్యవసరంగా ఆయన ఈ రథసప్తమి అంటే ధవళేశ్వరానికి పెద్ద ప్రాముఖ్యత. ఈ రథసప్తమి రోజున గొప్పగా రథోత్సవం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రజలందరూ గోదావరిలో స్నానం చేసి ఆ యొక్క జనార్దన స్వామిని ఎంతో ఆరాధనగా కొలుగుతారు. వీరభద్రుడిని ఇలాగ తీసుకొచ్చి ఇలా గోదావరి దగ్గర తీసుకొచ్చి ఎంతో గొప్పగా చేసుకుంటారు. ఈ గొప్ప పండుగని